అనుకున్నదంతా అయ్యింది. ఆస్ట్రేలియాలో ఓడిస్తేనే కానీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ ఆడలేమనే టెన్షన్తో పెర్త్లో మొదటి టెస్ట్ కోసం అడుగుపెట్టిన భారత్ మొదటి ఇన్నింగ్స్లోనే పేకమేడలా కూలిపోయింది. పెర్త్ లాంటి పేస్ పిచ్పై టాస్ గెలిచి మేం బ్యాటింగే ఆడతామని పంతంతో దిగిన యువభారత్ ఆసీస్ బౌలింగ్ లైనప్ ముందు తేలిపోయింది. ఎన్నో ఆశలు పెట్టుకున్న యశస్వి జైస్వాల్ ఈ మ్యాచ్కు ముందే ఆసీస్లో అడుగుపెట్టిన దేవదత్ పడిక్కల్ గుండు సున్నాకే వెందిరిగారు. ఫామ్లో లేని కింగ్ మరోసారి 5 పరుగులకే అవుట్ అయిపోయాడు. ఓపెనర్ రాహుల్ 26, మిడిల్ ఆర్డర్లో పంత్ 37 పరుగులు చేశారు. లోయర్ మిడిల్ ఆర్డర్లో నితీష్ రెడ్డి 41 పరుగులతో కాసేపు ఆసీస్ బౌలర్లను సమర్థంగా ఎదుర్కోవడంతో కాస్త కోలుకున్న భారత్ చాలా కష్టపడి మొదటి ఇన్నింగ్స్లో 150 పరుగులకు ఆలౌట్ అయింది. నిప్పులు జరిగే బంతులతో హ్యాజిల్వుడ్ 4 వికెట్లు తీసుకోగా స్టార్క్, మిచ్ మార్ష్, కెప్టెన్ కమిన్స్ చెరో 2 వికెట్లు పడగొట్టారు. స్పిన్నర్ నేతన్ లయాన్ 1 ఓవర్ మాత్రమే బౌలింగ్ చేయగా పేసర్లకే వికెట్లన్నీ సమర్పించుకున్నారు భారత బ్యాటర్లు. ఈ మ్యాచ్ ద్వారా తెలుగు తేజం నితీష్ కుమార్ రెడ్డి, బౌలర్ హర్షిత్ రాణా టెస్టుల్లో అరంగేట్రం చేశారు. ఈ మ్యాచ్ కోసం సీనియర్లు అశ్విన్, జడేజాను పక్కన పెట్టిన టీమిండియా మేనేజ్మెంట్ వాషింగ్టన్ సుందర్, నితీష్ కుమార్, హర్షిత్ రాణాలకు అవకాశాన్ని కల్పించింది.